హాయ్ అమ్మ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నా జీవిత చరిత్ర చెప్తాను. మీకు ఎంత నవ్వొచ్చిందంటే నా పేరు వచ్చేసరికి ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మమ్మ. అసలు పేరు అది కాదు, లచ్చమ్మ. అయితే మా ఊరు వచ్చేసరికి చిలకలూరుపేట దగ్గర చిన్న పల్లెటూరు అనమాట. లచ్చమ్మ అని పేరు ఎందుకు పెట్టారు తెలుసా? మా నాయనమ్మ చనిపోతే ఆ పేరు పెట్టారు. అయితే నన్ను అందరూ లచ్చమ్మ లచ్చమ్మ అని హతాలు చేస్తుంటే మా అమ్మకి వచ్చి నాకు ఈ పోయారు వద్దు వద్దు అని చెప్పి ఏడితే అప్పుడు మా అమ్మకి మనకి 1857 తిరుగుబాటు కార్యక్రమాలు ఎవరు తెలుసుగా, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ పేరు ఆ పేరు అంటే మా అమ్మకి ఇష్టం, ఆ పేరు పెట్టింది అనమాట. కానీ ఆ పేరు పెట్టినాక నన్ను అందరూ ఝాన్సీ ఝాన్సీ అని పిలుస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ అని వచ్చింది అనమాట. అంటే ఎంత గర్వంగా ఉండేదన్నమాట. అయితే మా అమ్మకి చాలా ఇష్టం, మా అమ్మాయిని ఎట్లయినా బాగా లాయర్ చదివించాలని కోరుకునేది అనమాట. అయితే నా చదువు సంకనాగిపోయింది. ఎట్టంటే ఎల్లరి చిల్లరగా తిరిగేదాన్ని కదా, అంటే తప్పుడు పనులు నేను చేయను అనమాట. 10th దాకా బాగా చదివేదాన్ని. అప్పుడంటే బాగా ఒకరికొకరు పోటీ ఉండేది. మా 10th క్లాస్లో రాజ్యం ఉండేది అనమాట. ఆమె బాగా చదువుతున్నా, నేను బాగా చదివేది. కానీ ఆ రోజుల్లో 395 అంటే ఫస్ట్ మార్కులు అనమాట. ఫస్ట్ మాకు పేపర్లో పడేవి. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇన్ని మార్కులు రావాలి, సెకండ్ వాళ్ళకి ఇన్ని ఉంటుంది అనమాట గ్రేడ్. ఝాన్సీ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని మా భాగ్యలక్ష్మి ఫ్రెండ్లే ఆ అమ్మాయి చెప్పింది. నేను చాలా సంతోషపడ్డా. తర్వాత ఇంటర్కి వచ్చినాక కట్టె కొలుపు పెరిగింది, అంటే ఆటకాయతనంగా అనమాట. ఎంపీసీ 2 సంవత్సరాలు చదివి ఫెయిల్ అయిపోయా, ఇంట్రెస్ట్ పెట్టాల. కానీ ఎంపీసీ చదవాలంటే ఎంత కష్టమో తెలుసా? అప్పుడంటే 10th ఏదో మంచిగా పట్టుదలతో చదివినమాట. ఇక ఇంటర్కి వచ్చినాక అంటే కాలేజీకి వచ్చినాక మనుషులు పిల్లలు మారిపోతారు. అట్లా జరిగిందనమాట. తర్వాత ఒక 1 year ఇంటికాడ ఉండ, అసలు నువ్వు చదువుకోమ్మా అదుగు మా అమ్మ, నువ్వు చదువుకోకపోతే ఇబ్బంది పడతామని వెనక మళ్ళీ 10 తిరుగుతుంది. నేను చదువుకొని పో అని. తర్వాత ఒకరోజు పట్టుకొని ఏడిచింది, అమ్మ నిన్ను లాయర్ చేయాలనుకున్నానమ్మా, ఎందుకమ్మ ఇట్లా చదవకుండా నేను బతిలాడింది, కానీ మా అమ్మకు నేను అన్యాయం చేశా, ఇప్పుడు కూడా చెంపలు బాదుకుంటా. సరే అని చెప్పి ఇంకప్పుడు ఇంకా సరే చదువుకుంటానని పిఎస్సీ చదువుకున్నానమ్మా. పిఎస్సీ అప్పుడు ఏంది, ఇంటర్మీడియట్ అనమాట. 2 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరం ఉంది అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ అనమాట అది. అయితే ఇంకప్పుడు పిఎస్సీ చదివి ఎట్లా పాస్ అయ్యి తర్వాత డిగ్రీ నేను ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను. చిలకలూరుపేట ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నా. 2వ సంవత్సరం ఆమెలోనే ఇంకా పెళ్ళి సడన్గా జరిగిందనమాట. తర్వాత ఇక్కడికి వచ్చినాక నేను డిగ్రీ చదువుతాను అని అంటే మా ఆయన అన్నాడు, చదువులేదు ఏం లేదు పో అన్నాడు. అయితే మా అత్తగారు ఊరు వచ్చి గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు అనమాట. అయితే మా ఆయన ఏం పట్టి బయలుగా చేస్తూ ఉండేవాడు. కాకపోతే కొంచెం మంచోడే, బాధ్యత లేని వ్యక్తిగా ఉండేవాడు అనమాట. తర్వాత ఇక అంతలోకి 1 year దాటినాక ఇక పిల్లలు పుట్టినాక 3 సంవత్సరాలు ఆగినాక నాకు ఊరకొండ పుట్టినాక మా పిల్లలు 4వ సంవత్సరం అప్పుడే నేను స్కూల్లో టీచర్గా చేశాను అనమాట. తర్వాత టీచర్గా జాయిన్ అయినాక నన్ను అన్నారు, డిగ్రీ కంప్లీట్ కావాలమ్మా, లేకపోతే బాగుంది స్కూల్కి ఎప్పుడైనా ఇబ్బంది అన్నారు. మళ్ళీ డిస్టెన్సీలో డిగ్రీ రాశాను. తర్వాత ఎంఏ సోషాలజీ ఎప్పుడు చేశానంటే ఈలోపు మా వారు చనిపోయారనమాట. అంటే 14 సంవత్సరాలు కాపురం చేసినాక మా వారు చనిపోయారు. తర్వాత ఎంఏ సోషాలజీ చేశాను. కానీ ఎంఏ సోషాలజీ చేసినాక ఇంకా నాకు అనిపించింది చదువుకోవటం ఎంత మంచిదైంది అని అనిపించింది. తర్వాత 10th దాకా నేను మా పిల్లలు 10th క్లాసు ఏ స్కూల్లో చదివారు అప్పుడు దాకా స్కూల్ టీచర్గా అక్కడే చేశానమ్మా. తర్వాత మా పిల్లల్ని తీసుకొని విజయవాడలో పిల్లల్ని చదివించుకున్నానమ్మా. అయితే ఒకటి మాత్రం చెప్తున్నానమ్మా, జీవితంలో ఎవ్వరికి ఏ టైం ఏది వచ్చిందో తెలీదు. కానీ అంతా ఒకళ్ళ మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్గా ఉండాలి. అన్నీ ఉంటేనే బతకగలుగుతాం. సపోజ్ ఎవరికి ఏమైతే తెలీదు, భర్తకి ఏమైతే తెలీదు, భార్యకి ఏమైతే తెలీదు. మరి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలిగా. అందుకే ఆడపిల్లలైనా మా పిల్లలైనా అన్ని రంగాల్లో ఉండాలమ్మా. మనం చదువుకోబట్టేదో నేను పిల్లల్ని చదివించుకున్నాను. మనం చదువుకుంటే ఏంటంటే కొంత నాలెడ్జీ ఉంటుంది అన్నమాట. వేరే వాళ్ళని అడగకుండా మనకు నాలెడ్జీ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు, కనీసం పిల్లల కోసమైనా చదువుకోవాలని నేను చదువుకున్నానమ్మా. సర్టిఫికెట్ కూడా వచ్చింది. కానీ మరి అప్పటికిప్పుడు నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ నేను విజయవాడలో కూడా ఒక 10 సంవత్సరాలు బుక్ షాప్లో జాబ్ చేశానమ్మా. తర్వాత పిల్లలు ఎటోళ్ళటు అంటే జాబులకు వెళ్ళినాక మళ్ళీ కొంచెం అత్తయ్య గారు చనిపోయి నా కాలు దెబ్బ తగిలి మళ్ళీ పల్లెటూరు వచ్చానమ్మా. అంటే విజయవాడలో 10 ఏళ్ళు ఉండి
మళ్ళీ మా ఊరు వచ్చాను, గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు. అయితే ఎప్పుడైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకున్నాను, ఎప్పుడు పని చేసేవాళ్ళు ఇంటికాడ ఉండలేరమ్మా. ఉండబట్టలేక ఇప్పుడు వేరే చోట జాబ్ వెళ్ళాలంటే నాకు కొన్ని పనులు ఉంటాయి. మా పాపకు పెళ్లి చేయాలని అందులో ఉన్నాను. పాపకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నానమ్మా. ఈ టైంలో నేను ఊరకుండకుండా యూట్యూబ్, ఇన్స్టాగ్రాము చేస్తున్నానమ్మా. ఓకే, అందుకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. బాయ్ అమ్మ. మెట్ల పని